అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. బాడీలో మిగతా జాయింట్స్ అన్నిటితో పోలిస్తే అండి మేము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని హిప్ జాయింట్ ఆర్థరైటిస్ లేదంటే నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటే తొంటికీల్లో అరుగుదల కానీ మోకీల్లో అరుగుదల కానీ చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటామండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలు అండి హిప్ జాయింట్ ఆర్థరైటిస్కి కానీ నీ జాయింట్ ఆర్థరైటిస్కి కానీ మేము డాక్టర్స్ అడ్వైజ్ చేసే ట్రీట్మెంట్ విధానాలు ఐదర్ మెడిసిన్స్ అయినా ఫిజియోథెరపీ అయినా ఇంజెక్షన్స్ అయినా లేదంటే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు అయినా అంటే వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ ఈ రెండు జబ్బుల్లోనూ ఉండే డిఫరెన్సెస్ ఏంటి, వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అనే దాని గురించి చూద్దామండి. ఫస్ట్ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అయినా నీ జాయింట్ ఆర్థరైటిస్ అయినా ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మెడిసిన్స్ అనేవి రాయటం జరుగుతుందండి. ఈ మెడిసిన్స్ అనేవి కొంచెం గ్రీజ్ పెరగటానికి గుజ్జు మాత్రలైనా కావచ్చు, కొంచెం విటమిన్ డి అయినా కావచ్చు, లేదంటే నొప్పి నివారణ మాత్రలు పెయిన్ కిల్లర్స్ అయినా కావచ్చు. కొంతమందికి ఏంటంటే న్యూరోపతిక్ పెయిన్ కూడా ఉంటుంది, న్యూరోపతిక్ పెయిన్ మెడికేషన్ ఇస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఏంటంటే ఈ మెడిసిన్స్ అనేవండి మ్యాక్సిమము నీ జాయింట్ ఆర్థరైటిస్ అంటే మోకీలు అరుగుదల ఉన్న వాళ్ళకి పనిచేసినంత ఎఫెక్టివ్గా ఏంటంటే తొంటికీలు అరుగుదల ఉన్న వాళ్ళకి పనిచేయవండి. అండ్ రెండోది ఈ మెడిసిన్స్తో పాటు చాలామందికి ఫిజియోథెరపీ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఈ ఫిజియోథెరపీలో ఏంటంటే ఫిజియోథెరపీ యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా మోకాలు అరుగుదలలో ఉన్నంత హిప్ జాయింట్ అరుగుదల వాళ్ళకి మనకి రిజల్ట్ కనిపించదు. కాకపోతే ఈ రెండిట్లోనూ కూడా రెండు జాయింట్స్లో కూడా ఫిజియోథెరపీ అడ్వైజ్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ అది ఏంటి అంటే జనరల్లీ హిప్ జాయింట్ ఆర్థరైటిస్తో వచ్చిన పేషెంట్స్ ఏంటంటే నొప్పితో పాటు వాళ్ళు స్టిఫ్నెస్ అనే కంప్లైంట్ అంటే జాయింట్లో కదలిక అనేది తగ్గింది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఏంటంటే ఒక రకమైన ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కువ చెప్తూ ఉంటాం. అదే మోకాలు అరుగుదలతో ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి ఫిజియోథెరపీలో మ్యాక్సిమం ఏంటంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు, అది ఎదురు భాగంలో ఉండే క్వాడ్రిసెప్స్ అయినా వెనక భాగంలో ఉండే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అయినా ఈ రెండింటిని బలపరుచుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ మూడో డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ జీవన శైలి విధానంలో అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి వాళ్ళకి చెప్తా ఉంటాం. అదే మోకాలు అరుగుదలతో వచ్చారనుకోండి వాళ్ళని కింద కూర్చోవద్దు, బాసిమట్టం వేసుకోవద్దు, స్టెప్స్ ఎక్కడం దిగడం చేయొద్దు, అండ్ ఇండియన్ టాయిలెట్ వాడద్దు అని చెప్పి చెప్తా ఉంటాము. అండ్ మ్యాక్సిమం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వమని చెప్తా ఉంటాం. అంటే ఒక 5 to 10 kilos వెయిట్ లాస్ అవ్వమని చెప్తా ఉంటాం. ఇలాగా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటంటే జనరల్లీ నీ జాయింట్ ఆర్థరైటిస్కి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదే హిప్ జాయింట్ ఆర్థరైటిస్కి ఏంటంటే అంత ఎఫెక్టివ్గా పనిచేయవండి. దానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కూడా కావచ్చు. తొంటికీళ్ళ అరుగుదల అనేది జనరల్లీ ఏంటంటే యంగర్ జనరేషన్లో అంటే చిన్న వయస్కుల వాళ్ళలో వస్తూ ఉంటుంది. సో ఈ జీవన శైలి విధానం మనం చెప్పినా సరే వాళ్ళు పాటించకుండా ఉండే అవకాశం అనేది ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనం మోకాలు అరుగుదలతో వచ్చిన వాళ్ళని చూసామనుకోండి జనరల్లీ ఏంటంటే వాళ్ళు ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఉంటారు, అంటే 55-60 ఏళ్ల వయసులో వాళ్ళు ఉంటారు. కాబట్టి సో వాళ్ళు జనరల్గానే స్లో అవుతూ ఉంటారు. సో మనం చెప్పే జీవన శైలి విధానంలో మార్పులు వాళ్ళు ఎక్కువ పాటించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో రిజల్ట్ కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఫోర్త్ మేజర్ పాయింట్, చాలా పాపులర్గా ఉన్న పిఆర్పి ఇంజెక్షన్లు కానీ గుజ్జు ఇంజెక్షన్లు కానీ ఇవి జనరల్లీ ఏంటంటే నీ జాయింట్ ఆర్థరైటిస్కి అంటే మోకీలు అరుగుదలకి పనిచేసినంత ఎఫెక్టివ్గా హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అంటే తొంటికీలు అరుగుదలకి పనిచేయవండి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత జనరల్లీ చాలా మంది పేషెంట్స్ని ఈ ఏవియన్ కంప్లైంట్తో వస్తూ ఉంటారు. అండ్ ఏవియన్ అనేది స్లోగా ప్రోగ్రెస్ అయిన తర్వాత తొంటికీల్లో అరుగుదలకి దారితీస్తుంది. సో ఆ పేషెంట్లు వచ్చినప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ జాయింట్లో మాకు ఏంటంటే పిఆర్పి కానీ గుజ్జు ఇంజెక్షన్ కానీ చెయ్యండి అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తూ ఉంటాను, మీకు పిఆర్పి కానీ గుజ్జు ఇంజెక్షన్ కానీ పనిచేసే అవకాశం అనేది ఉండదండి, అదర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్కి మనం వెళ్లాల్సిందే అని చెప్పి. ఇంకా లాస్ట్ పాయింట్ అండి, ఈ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అయినా నీ జాయింట్ ఆర్థరైటిస్ అయినా అంటే తారాస్థాయికి వెళ్ళి మన జీవనశైలి విధానంలో చాలా ఇబ్బంది పడుతున్నాము, నడవలేని పరిస్థితి వస్తుంది, అండ్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ లేదా గ్రేడ్ 3 లాస్ట్ స్టేజ్లో ఉన్నామంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిప్ రీప్లేస్మెంట్ అయినా నీ రీప్లేస్మెంట్ అయినా మీరు చేయించుకుంటే కనుక మనం శాస్త్రీయ పరిశోధనలు చూసినా సరే రీప్లేస్మెంట్స్కి రిజల్ట్స్ అనేవి నీ రీప్లేస్మెంట్తో పోలిస్తే చాలా బాగుంటాయండి. అంటే క్లుప్తంగా ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ తర్వాత పేషెంట్ సాటిస్ఫాక్షన్ రిజల్ట్ అనేది 98% వరకు ఉంటుందండి. అదే నీ రీప్లేస్మెంట్ తర్వాత సాటిస్ఫాక్షన్ రేట్ అనేది కేవలం 80% వరకే ఉంటుంది. మేబీ వాళ్ళ పెయిన్ అనేది 95% వరకు తగ్గచ్చు, కానీ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ రిజల్ట్ అనేది 80% వరకే ఉంటుంది. సో ఫైనల్గా మనం చూస్తే కనుక హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అంటే తొంటికీలు అరుగుదలకి మెడికేషన్ కానీ
ఫిజియోథెరపీ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ పనిచేసే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుందండి. వాళ్ళలో సర్జికల్ రిజల్ట్స్ అనేవి మాత్రం చాలా బాగుంటాయి. అదే మనం మోకాలు అరుగుదలకు చూస్తే, నీ ఆర్థరైటిస్కి చూస్తే కనుక హిప్ జాయింట్ ఆర్థరైటిస్తో పోలిస్తే మెడికేషన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ ఎక్కువ పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ రిజల్ట్స్ మాత్రం హిప్ రీప్లేస్మెంట్తో పోలిస్తే కొంతవరకు ఇన్ఫీరియర్గా ఉంటాయి. బట్ ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్కి మాత్రం 95% పెయిన్ రిడక్షన్ అనేది ఉంటుందండి. అండ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.